ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో కాకరకాయ ఎగ్ ఫ్రై. కాకరకాయ ఏంటి, ఎగ్ ఏంటి, రెండు కలిపి ఫ్రై ఏంటా అని ఆలోచిస్తున్నారా? అవునండి, ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ. కాకరకాయ అంటే, ఎగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను, నేర్చుకోండి. సో ముందు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, ఒకసారి చూసుకోండి. కాకరకాయ ముక్కలు అంటే చిన్న కాకరకాయలు ఉంటాయి కదండి, అవి ఒక పావు కిలో తీసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 hours ముందు కట్ చేసి పెట్టుకుంటే ఆ చేదు, ఆ ఒగరు అనేది కొద్దిగా తగ్గుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పావు కేజీ కాకరకాయకి నేను ఒక 2 గుడ్లు మాత్రమే తీసుకున్నాను. దీంతోపాటు కొద్దిగా తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బేసిక్గా యూజ్ చేసే తీసుకుంటే సరిపోతుంది. సో ముందుగా మనం కడాయి తీసుకొని ఒక 2 tablespoon ఆయిల్ వేసుకున్నాక 1 tablespoon తాలింపు గింజలు వేసుకుందాం. అవి బాగా వేడెక్కాక ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రెబ్బలు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి చీలిక ముక్కలు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒక 2 to 3 minutes బాగా కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. దీన్ని ఎక్కువసేపు ఏం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes అలా ఫ్రై చేసుకుంటే సిమ్ ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. ఒక 5 minutes మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 tablespoon తగినంత పసుపు, ఒక 1/2 tablespoon పసుపు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes అట్లా కుక్ చేసుకోండి. ఒక 5 minutes అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు, బాగా కలుపుకోండి. ఆ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో ఇప్పుడు అలా ఉప్పు వేసుకుని ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత ఒక 1 tablespoon కారపొడి అంటే రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలిపేసుకోవాలి. కారం వేసుకున్నాక ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఏమవుతుందంటే మాడిపోతుంది, అడుగంటుతుంది. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. సో ఇలా కొద్దిగా ఆయిల్ తేలంగానే పైకి ఒక 2 కోడిగుడ్లు దాంట్లో కొట్టేసేయండి. మీరు స్క్రంబుల్ చేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఒక 2 eggs బీట్ చేసేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 minutes అలా కుక్ చేసుకోండి. ఈ కాకరకాయ కోడిగుడ్డు రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ పూరిలోకి కూడా బాగుంటుంది, రైస్లో కూడా తినండి, చాలా బాగుంటుంది. సో ఎగ్స్ బీట్ చేసుకొని ఒక 5 minutes అలా ఉంచుకున్న తర్వాత ఇలా మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 tablespoon ధనియాల పొడి, మీరు కావాలనుకుంటే కొద్దిగా గార్లిక్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర ఆకులు, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీ అండ్ యూనిక్ రెసిపీ, చాలా హెల్తీ కూడా. కాకరకాయ అనేది, కాకరకాయ
డైరెక్ట్గా తినలేని వాళ్ళు, ఇష్టం ఉండి కూడా చేదు ఉంటుందని ఆలోచించే వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు కాంబో కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.